బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రోడ్డు మీద కాన్వాయ్ ఆపి మహిళలతోని ముచ్చటబెట్టిండట. మరి ఫ్రీ బస్సు పథకం మంచిగున్నదా? ఆధార్ కార్డులు పట్టుకపోయి ఉచిత బస్సు సేవలు అందుకుంటున్నారా? మీ ఊరికి బస్సులు వస్తున్నాయా అని అరుచుకున్నాడా? ఇది అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి. ఇన్నరా మలి సర్కారు వచ్చిన కాడ నుంచి గ్యాస్ బుడ్డికి 400 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయని నాటు చేసే కాడ ఉన్న మహిళ అంటే మరి కరెంటు ఫ్రీగా వస్తలేదా అని మంత్రి సారు అనేసరికి కారు పార్టీ ఏలుబడిలా కరెంటు బిల్లులు కట్టేందుకు మస్తు తిప్పలు పడ్డాం సారు. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి కరెంటు కూడా ఫ్రీ అయిందని అనుకొచ్చింది. అమ్మ మరి అట్లనే ఎన్నికల ముంగట ఇచ్చిన ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామని అన్నారు కదా, ఆ ముచ్చట కూడా అడగారా? అధికారంలోకి వస్తే పింఛన్లు కూడా పెంచుతాం అన్నారు కదా, పెంచిన పింఛన్లు కూడా ఎప్పటి సంది ఇస్తారో అడగకపోయిర్రు. గెలిచి 9 నెలలు ఒడిచిపోవట్టి ఏదో పేరుకు 2-3 పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పుకున్నడు ఉన్నది తప్పితే 6 గ్యారెంటీలు అమలు చేసింది మాత్రం ఏం లేదు. గత ప్రభుత్వంలో గవే గోసలు, ఇప్పుడు గవే బాధలు. మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.